హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. పల్లి చిక్కీని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. షాపుల్లో కొనుక్కున్న పల్లి చిక్కీ ఎంత క్రిస్పీగా ఉంటుందో అంతే క్రిస్పీగా అదే షేప్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ తోటి చూపిస్తాను. పల్లి చిక్కీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పుగా ఉన్న మూకుడు పెట్టుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఒక కప్పు పావు పల్లీలను వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని పల్లీలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఈ పల్లీలను వేయించేటప్పుడు మంటను ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించాలండి. కనీసం 15 నుండి 20 నిమిషాల వరకైనా ఇవి వేగడానికి టైం పడుతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి తొందరగా అవుతుందని వేయించేశారనుకోండి, పైన వేగిపోయి లోపల పచ్చిదనం అనేది అలాగే ఉండిపోతుంది. మనం పల్లి చిక్కీ కొరికినప్పుడు క్రంచీగా అనిపించదు. అందుకని ఇక్కడ పల్లి చిక్కీ వేయించేటప్పుడే టైం తీసుకుని గింజ లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలి. వేగినప్పుడు మీకు ఇలా తొక్క ఊడిపోతూ తెలిసిపోతుందండి. అవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత వాటి తొక్క తీసేసి ఇలా బద్దల్లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పల్లి చిక్కీకి పాకాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చెంచాడు నెయ్యి వేసుకుని దాంట్లోకి ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుడు బెల్లం తురుముని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని చేసుకోవాలండి. ఈ పాకం కూడా హై ఫ్లేమ్లో పెట్టేస్తే పాకం అనేది మాడు వాసన వచ్చేస్తుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత అది కాసేపటికి ఈ విధంగా కరిగి లూజ్గా అవుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాలు బెల్లం పాకం అనేది బాగా కరిగిన తర్వాత మనకి అలా కొంచెం సేపు అయిన తర్వాత చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి నురుగులాగా ఫామ్ అవుతుంది. ఇలా నురుగులాగా ఫామ్ అయిన ఇంకొక నిమిషానికి ఈ విధంగా బబుల్స్ వస్తూ కాస్త నురుగులాగా కొంచెం ఫోమ్ లాగా అనిపిస్తూ ఉంటుందండి. ఆ టైంలో మనము ఒక కప్పులోకి నీళ్లు తీసుకుని మనం చిక్కీ పాకం తయారైందో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం బెల్లం పాకాన్ని ఆ నీళ్ళల్లో వేసుకుని తీస్తే చూడండి ఇక్కడ సాగుతోంది, అంటే ఇంకా పాకం మనకి తయారవ్వలేదు. ఇప్పుడు మరొక కొన్ని సెకండ్ల పాటు ఒక్కసారి కలుపుకుంటే అదే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మరొకసారి చెక్ చేసుకోవాలండి. అలాగే మనకి పాకం వచ్చిందో లేదో తెలియడానికి ప్రతి 10 సెకండ్లకి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా అప్పడం విరిగినట్టు విరిగితే కనుక మనకి చిక్కీ పాకం అనేది తయారైపోయినట్టే. ఇలా నురుగులాగా అది ఫామ్ అయిన తర్వాత మనం వెంటనే టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. పాకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. పాకం వచ్చేసిన తర్వాత వెంటనే మంటని సిమ్లోకి పెట్టేసుకుని మనం వేయించి పక్కన ఉంచుకుని పల్లీలను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మొత్తం బెల్లం పాకంలో వెంటనే కలిపేసుకుని ఒక అల్యూమినియం ఫాయిల్ మీదకి ఈ పల్లీ పాకాన్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఈ పని అంతా కూడా మనం చాలా ఫాస్ట్గా చేసుకోవాలండి. ఈ అల్యూమినియం ఫాయిల్ కూడా మనం పక్కనే రెడీగా ఉంచుకోవాలి. ఇది ఇలా వేసేసిన వెంటనే ఒక గ్లాసుకి కానీ లేదా ఒక చెంబుకి కానీ లేదా ఇలా ఏదైనా బౌల్కి కానీ అడుగున కాస్త నెయ్యి రాసి ఈ విధంగా గట్టిగా నొక్కుతూ స్ప్రెడ్ చేసేయండి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీలు ఒత్తుకునే అప్పడాల కర్రకి కాస్త నెయ్యి రాసుకుని ఈ విధంగా నెమ్మదిగా దాన్ని బాగా స్ప్రెడ్ చేయండి. కొంచెం పల్చగా అయ్యే విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అనమాట. ఇది వేడి మీద ఉండగానే జరిగిపోవాలండి. మనకు వేడి తగ్గింది అంటే గట్టిపడిపోతుంది. ఇలా వేసేసాక చక్కగా మనము నైఫ్ తోటి ఘాట్లు పెట్టేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇది వేడిగా ఉండగా కొంచెం సాగినట్లుగా అనిపిస్తుందండి, కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మనకి టక్కుమని చాలా క్రిస్పీగా ఉన్నట్లుగా విరుగుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మనం అప్పుడు వీటిని తీసుకుందాం. ఇలా వదిలేస్తే కనీసం అరగంట నుంచి గంట సేపు అయినా పడుతుందండి ఇది పూర్తిగా చల్లారడానికి. కొంచెం కూడా వేడి ఉండకూడదు. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను. అల్యూమినియం ఫాయిల్ మీద వేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా ఊడొస్తుందండి. చూస్తున్నారు కదా, ఇంతేనండి. పల్లి చిక్కీ అనేది తయారైపోయింది. మనకు అచ్చంగా షాప్లో కొంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే అచ్చం షాప్లో కొన్నట్లుగానే దాని టేస్ట్ కానీ దాని షేప్ కానీ అలాగే వస్తాయి. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.